సరే అంతా అయిపోయింది, ఇంకా 11కు వచ్చాము. సరే ఇంక దిక్కు దివానం లేదు. మరి ఏ అక్క చెల్లెప్పులకు అన్యాయం చేశాం, ఏ తాతలకు అన్యాయం చేశాం, మనకి ఈరోజు ఇస్తే ఏది ఇచ్చినా తీసుకుంటా అని చెప్పి ఆ రోజు ఆ ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మనం ఏదైనా ప్రజల పక్షాన ప్రజల కోసమే అని చెప్పి ఏదో ఏడుస్తా మాట్లాడినావు. ఓకే, బాగున్నది. అన్నీ అయిపోయినాయి. 1.5 సంవత్సరం పైన అయిపోయింది. మొన్న వచ్చి కూర్చొని ఈ కర్నూలు ఎట్టపోయిందో, వైజాగ్ ఎట్టపోయిందో, అమరావతి ఎట్టపోయిందో తెలియదు. ఇంకేమంటాడు, మావిగన్ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడను మూడును కలుపుదాము, మావిగన్ చేసేద్దాం. మావిగన్లో మనకు మరి బ్రహ్మాండంగా ఈ విధంగా మరి అన్నీ ఉన్నాయి, వసతులు అన్నీ ఉన్నాయి. గతంలో మా రాజారెడ్డి తాత అన్ని సమకూర్చినాడు. ఇంక ఇబ్బంది లేదు, మనం మావిగన్తో ముందుకు పోవచ్చు. మావిగన్ మనకు బ్రహ్మాండంగా సరిపోతుంది అని చెప్పి మావిగన్ అని తీసుకువచ్చాడు. అంటే మనం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలారా, ఇది ఇక జీవితంలో మారదు. ఇది మారేది కాదు. ఇది కొన్ని డాక్టర్లు, కొంతమంది 100 మంది డాక్టర్లు పర్యవేక్షణలో పరీక్షించినా ఇది మారేది కాదని చాలామంది చెప్పినారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు, అధికారం కోల్పోయిన తర్వాత ఏ విధంగా వ్యాఖ్యలు చేసినాడు, అధికారం లేక రావాలని ఏ విధమైనటువంటి పాదయాత్రలు, ఆ పాదయాత్రలో కరుణామయ లెవెల్లో ఏ విధంగా యాక్టింగ్లు, మరి భోగాపురం ఎయిర్పోర్టుకు అధికారం లేక రావాలని అక్కడ ఉండేటువంటి స్థానికుల దగ్గరికి పోయి మేము మీకు లీగల్ సపోర్ట్ ఇస్తాం, కోర్టులకు వెళ్ళండి అనింది మన జగనన్నే. ఆ తరువాత భోగాపురం ఎయిర్పోర్ట్ మొన్న ట్రయల్ రన్ అవటం, అదేవిధంగా ప్రారంభోత్సవం కావటం అన్నీ అయిన తరువాత భోగాపురం తెచ్చింది మనం ఏం చెప్పి చెప్తాడు ఈ మొగోడు మళ్ళా. అంటే ఆలోచన చేయండి, మీరేనా బాగా ఆలోచన చేయండి. అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్ అంటాడు, అదేవిధంగా గూగుల్ డేటా సెంటరు ఎప్పుడో చేశామంటారు. కియా పరిశ్రమ ఎప్పుడో రాజశేఖర రెడ్డి లేఖ రాసినాడు, ఆ లేఖ ద్వారా కియా పరిశ్రమ వచ్చిందంటాడు. మరి అమరావతి మీద ఏనాడైనా సరే 5 సంవత్సరాల పాటు మనం ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎక్కడైనా ఒక్క ఇటుక పెట్టిన దాఖలాలు కానీ చరిత్ర కానీ ఉండదా? ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభమైనటువంటి మన పరిపాలన మనం ఎంత శరవేగంగా కూల్చివేతలు ప్రారంభించినాం. దేనికి, ఎందుకంత? ప్రజల సొమ్ముతో కట్టింది ప్రజావేదిక. అదేం చంద్రబాబు నాయుడు గారి డబ్బులతో కట్టింది కాదు. చంద్రబాబు నాయుడు గారి డబ్బులతో కట్టి ఉంటే ఓకే, నీ కోపం ఉండదు, నీ పగ, నీ ప్రతీకారం, మరి నీ రాయలసీమ పౌరుషం నువ్వేదో కూల్చేసావు అనుకుంటారు. ఆ రోజే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా మన మనస్తత్వం ఏంది, మన ఆలోచన ఏంది, మన పనితీరు ఏంది అనేది ఆ రోజే అర్థం చేసుకున్నారు. కానీ ఏమైతుంది ఈడ అంటే ఒక్క అవకాశం తల్లోక దిక్కు చెల్లొక దిక్కు రోడ్ల పడేకి తిరగటం, కరుణామయ లెవెల్లో యాక్టింగ్లు చేయటం, రకరకాలైనటువంటి స్టంట్లు చేసి